రైట్. నేను ఒక మాట అంట, దయచేసి ఏమనుకోకండి. బుద్ధి లేకుండా తెలివి లేకుండా నీచమైన బుద్ధితోటి మతాలు మార్పడం కోసం వీధికి తిరుగుతున్నటువంటి క్రైస్తవ సోదరులకు బుద్ధి ఉందా అంటే? నాకు అర్థమైంది ఏంటంటే మీరు చెప్పింది అంటే క్రైస్తువులు బయటికి వెళ్ళి ఇంటింటికి వెళ్ళి సువార్త ప్రకటిస్తున్నారో అని వాళ్ళని పిచ్చోలుగా మాట్లాడుతున్నారు మీరు, అంతేనా? ఇంకొక 2 మాటలు అనండి సార్ వాళ్ళ గురించి. నేను చెప్పేది ఇంకా స్ట్రాంగ్గా ఉంటుందండి. సరిపోయింది. ఇంకా మీరు స్ట్రాంగ్గా తీసుకుంటే ఇంకా స్ట్రాంగ్గా చెప్తాను సార్. అంటే సిగ్గు లేకుండా అందరి ఇంట్లోకి వెళ్ళి ఒక బిచ్చగాడిలాగా బిచ్చగతిలాగా గతి లేక వెళ్ళి సువార్త ప్రకటిస్తున్నారంటారా? కావాలని మత ప్రచారం చేస్తున్నారు. మత ప్రచారం కాదంటున్నాను సార్ నేను. అది మతం కాదండి, క్రైస్తవ్యం అనేది మార్గం అండి. ఇప్పుడు అలా సువార్త ప్రకటించడం వల్ల ఏమైనా రూపాయి వస్తుందండి? ఆ బొచ్చు పట్టుకుని వెళ్ళి అడుక్కుంటే కనీసం రూపాయినా వస్తుందండి. ఇలా సువార్త ప్రకటించడం వల్ల ఆ రూపాయి కూడా రాదు కదండి. ఏ లాభం లేకుండా అన్ని పనులు వదిలేసుకుని వెళ్ళి చేస్తున్నారంటే దానివల్ల ఏదో మేలు ఉంది కదండి. మేలు లేకపోతే ఉద్యోగాలు మానుకుని మా తాతయ్య గారు ఒక హెడ్ మాస్టర్ అండి, గవర్నమెంట్ హెడ్ మాస్టర్, ఆయన ఉద్యోగాన్ని రిజైన్ చేసి సేవలోకి వచ్చారండి. ఎందుకంటే ఆత్మల యొక్క రక్షణ బాధ్యత దేవుడు వాళ్ళకి ఇచ్చాడు కనుక. ఆయన దేవుడు చెప్పాడు మీరు సర్వలోకానికి వెళ్ళి సర్వ సువార్త ప్రకటించండి అన్నాడు. మీరు ఎంతమందిని మతం మార్చారు చెప్పండి? మతం మార్చలేదు. మీరు ఎంతమందిని మతం మార్చారు? మీరు ఫస్ట్ ఆఫ్ ఆల్ మీరు మతం మార్చిర్రా లేదా? మతం ఎవరైనా మార్చలేదు సార్. మార్చే ప్రయత్నం చేసి సార్ వాళ్ళంతటిగా. సార్ నేను మాట చెప్తున్నాను, గుర్రాన్ని కాలం వరకు బలవంతంగా తీసుకెళ్ళగలమండి, కానీ అక్కడ బలవంతంగా నీళ్ళు తాగించలేం కదండి. బలవంతంగా మతం మార్పించారు అన్నది ఏదన్నా ఉంటే సాక్ష్యాలు చూపించండి, వాళ్ళ మీద కేసులు పెట్టండి, ఒక మంచి చట్టం తీసుకురండి. కానీ మీరు మాట అన్నారండి, ఏమన్నారంటే సిగ్గు లేదు అంటున్నారు కదా. నేను అడిగిన దాన్ని మీరు సమాధానం చెప్పలేదు. ఏమి వస్తుందని ఏం లాభం ఆశించి ఇంటింటికి వెళ్ళి సువార్త ప్రకటిస్తున్నారండి? ఏమో నాకేం తెలుసు. మరి సిగ్గు ఉన్న వాళ్ళు అయితే వెళ్ళరు కదా సార్. మరి వెళ్ళరు కదా, దేవుడి కోసం పోకుంటే అయిపోతుంది కదా. అలా కదా సార్. ఏం ఆశించి చేస్తున్నారండి? ఏం లాభం? మరి ఏం ఆశించి మీరు అడుగుతున్నారండి? ఏం లాభం అంటున్నారు? మరి నేను అదే అడుగుతాను, ఏం ఆశిస్తుంది? దేవుడు మాకు ఒక బాధ్యత అప్పచెప్పాడు సార్. మీ హైందవ గ్రంథాల్లో కూడా మీ దేవుళ్ళు మీ దేవతలో ఈ గ్రంథాల్లో ఉన్నటువంటి విషయాల్ని అనేక మందికి చేర్చండి అని చెప్పుంటే మీరు చేద్దురు, మీరు చెయ్యండి. మీ దాంట్లో రాయలేదు, దాన్ని మత ప్రచారం అంటారు. ఇక్కడ మత ప్రచారం కాదు సార్. ఇప్పుడు అది మీరు తప్పు అంటున్నారు కదా సార్. ఏంటి తప్పు? క్రీస్తుని అంగీకరించండి, మత ప్రచారం చేయడం. అలా కాదు సార్, మతం కాదు సార్. క్రైస్తవ్యం అంటే మార్గం సార్. అది మార్గం, నిత్య జీవానికి మార్గం అండి, 100% మార్గం అండి. ఇప్పుడు క్రీస్తు వచ్చాడు, ఆయన మన అందరి కొరకు చనిపోయాడు, తిరిగి పునరుద్ధానుడు అయ్యాడు. ఆయన ఆ మాటను అందరికీ చెప్పమన్నది ఆయనే. ఆ మాట చెప్తున్నాం. ఆయన నామమందు ఎవరైతే బాప్తిసం పొందుకుంటారో వాళ్ళు రక్షించబడతారు. బాప్తిసం పొందుకున్న వాళ్ళు, అందుకే రాధా మనోహర్ దాస్ పదే అంటారు కదా, మార్కు 16:16 అని చెప్పి, నమ్మి బాప్తిసం తీసుకున్నవాడు రక్షించబడును, నమ్మని వానికి శిక్ష విధించబడును అనే ఒక పద్ధతి, ఒక ఆజ్ఞ అక్కడ జారీ చేయబడింది. తీసుకుంటే తీసుకోండి, లేకపోతే మానేయండి. చెప్పడం మా వంతు. బలవంతంగా ఎక్కడ బాప్తీసులు ఇచ్చినట్టుగా ఎక్కడన్నా ఆధారం ఉందా? ఓకే, ఏ పాస్టర్ గారైనా బలవంతంగా ఇస్తున్నారా? నేను ఇందాక మాట్లాడుతూ క్లియర్గా చెప్పడం జరిగింది. సిగ్గు లేకుండా మత ప్రచారం చేస్తూ ఉంటారు కొంతమంది క్రైస్తవులు అని చెప్పేసి అన్న కదా. ఏకీభవిస్తారా? ఏకీభవించరా? సార్ మాకు సిగ్గు అవమానం అనేది అన్ని చంపేసుకున్నాం సార్. దేవుడు మాకు ఇచ్చిన ఆ బాధ్యతను జరిగించాలనే ఏకైక ఆలోచన ఆశ తప్ప సిగ్గులు అవమానాలు ఏమున్నాయి సార్? నిజంగా ఇవి ఉంటాయి. గౌరవం, పౌరుషాలు ఇవన్నీ ఉండుంటాయి సార్. ఎక్కడెక్కడో దేశాల నుంచి వచ్చి వాటన్నిటినీ కూడా విడిచిపెట్టి ఇక్కడ చాలా దారుణమైన రీతిలో చచ్చిపోయిన వాళ్ళు ఉన్నారండి. కుటుంబాలను విడిచిపెట్టి అష్ట కష్టాలు పడిన వాళ్ళు ఉన్నారండి. మాటలు అనిపించిన వాళ్ళు ఉన్నారండి. మాటలు పడ్డ వాళ్ళు ఉన్నారు సార్. అవన్నీ కూడా దేవుడి మాకు ఇచ్చేటువంటి బహుమానాల ముందు ఎందుకు కూడా సరితూగమనేటువంటి భావంతో మేము చేస్తుంటాం సార్. సిగ్గు లేదనే మాట మీరు ఉపయోగించడం కూడా అంత కరెక్ట్ కాదేమో అండి. ఎందుకంటే సార్ అది మాకు దేవుడిచ్చిన బాధ్యత అండి. మీ గ్రంథాల్లో కూడా మీ దేవుళ్ళు మీ దేవతలు ఏవైనా సరే వెళ్ళి మీరు మనకు సంబంధించిన గ్రంథాలకు సంబంధించిన సమాచారాన్ని అందరికీ తెలియజేయండి అంటే చేయండి, తప్పు కాదు కదండి. తప్పు కాదు కదా. మాకు దేవుడు పెట్టినటువంటి క్రమం అండి, చెప్పమన్నాడండి. అది సిగ్గెందుకు అవుతుంది సార్? ఇప్పుడు కరోనా వచ్చిందండి, 2019లో కరోనా వచ్చింది సార్. ఏమండి, కరోనా వచ్చిందా లేదా సార్? వచ్చినప్పుడు వాలంటీర్ వ్యవస్థ అనేటువంటిది ఆంధ్ర రాష్ట్రంలో ఉందండి. మరి తెలంగాణలో ఉందో లేదో నాకు తెలియదండి. వాలంటీర్ వ్యవస్థ అండి. వాలంటీర్లు అందరూ కూడా పదే ఇంట్లోకి వచ్చి, అమ్మ వ్యాక్సిన్ వచ్చింది, కోవిషీల్డ్, కోవాక్సిన్ మీరు వేయించుకోవాలంటే మేము ఏం చెప్పేవాళ్ళం అంటే వేయించుకుంటామమ్మా లేదంటే వేయించుకున్నామమ్మా. అయినా సరే వాళ్ళు విడిచిపెట్టకుండా పదే వచ్చేసి
కోవాక్సిన్ వేయించుకోండి, కోవాక్సిన్ వేయించుకోండి, వ్యాక్సినేషన్ వేయించుకోండి అని చెప్పి అంత బలవంతంగా చెప్పవలసిన అవసరం ఏముందండి? అలా చెప్పడం వల్ల వాళ్ళకి వచ్చే లాభం ఏంటండి సార్? వాలంటీర్లు వచ్చి ఇంటింటికి వచ్చి వ్యాక్సిన్ వేయించుకోండి, వ్యాక్సిన్ వేయించుకోండి, వాళ్ళ వృత్తి చెప్పిదానండి సార్. వేయించుకున్నారు కదా, పోలియో చుక్కలు ఉన్నాయి కదా అంగన్వాడీ వాళ్ళు వచ్చి అమ్మ పిల్లలు ఎవరైనా ఉన్నారా, చిన్న పిల్లలు 3 సంవత్సరాల లోపు ఉన్న పిల్లలు ఉంటే పోలియో చుక్కలు వేయించుకోండి అని పదే పదే చెప్పడం బట్టి వాళ్ళకు వచ్చే లాభం ఏంటి? ఇలా చెప్పడం వల్ల లాభం ఎవరికి వచ్చింది సార్? ఎవరికి సార్? ఎవరైతే తీసుకుంటారో వాళ్ళకి వస్తారు. వేయించుకున్న వాళ్ళకి లాభం తప్ప చెప్పిన వాళ్ళకి కాదండి. కానీ చెప్పేది ఎందుకు అంటే వాళ్ళ వృత్తి కాబట్టి చెప్తారు. మీరు మత ప్రచారం ఎందుకు చేస్తారు? బ్రతకాలి కాబట్టి, పోలియో బారిన పడకూడదు కాబట్టి, లేదంటే కరోనా సోకి చచ్చిపోకూడదు కాబట్టి, ఒరే బాబు మీరు వ్యాక్సిన్ వేయించుకుంటే బతుకుతారా అని బ్రతిమాలతారండి వాలంటీర్లు అయినా, లేదంటే ఈ అంగన్వాడీ వాళ్ళన్నా. ఎందుకంటే అవతల వ్యక్తి బ్రతకాలనే ఆలోచన. అందుకోసం వెళ్ళి పదే పదే చెప్పడం జరుగుతుందండి. ఇప్పుడు క్రైస్తువులు కూడా పదే పదే అనేక మంది దగ్గరికి వెళ్ళి క్రీస్తుని గూర్చిన సువార్త ఎందుకు చెప్తున్నారంటే, మీ ఆత్మ నశించిపోదరా, చచ్చిపోయిన తర్వాత ఆత్మకి లెక్క చెప్పవలసిన అవసరం ఉందరా, మీ శరీరాన్ని ఆత్మని కూడా నాశనం చేసే దేవుడు అక్కడ ఉన్నాడురా, దయించి మరణం తర్వాత కూడా జీవితం ఉంది, ఆ జీవితాన్ని ఇవ్వగలిగే దేవుడు ఒక్కడే, తెలుసుకోండిరా, ఆత్మ నశించిపోకూడదురా అని బ్రతిమాలడం సువార్త అండి. అది మీరు చెడ్డదే అని ఎందుకు అనుకుంటున్నారు? వ్యాక్సిన్ వేయించుకోండి అని చెప్పి వీధి వీధికి వెళ్ళి చెప్పడం మంచిదైనప్పుడు, పోలియో చుక్కలు వేయించుకోండి అని చెప్పి ప్రతి ఇంటింటికి వెళ్ళి చెప్పడం మంచిదైనప్పుడు, మీ ఆత్మ నశించిపోకుండా ఉండాలంటే క్రీస్తుని స్వీకరించండి అని చెప్పడం చెడ్డది ఎందుకు అవుతుంది సార్? రైట్. ఇక్కడ వీళ్ళు చేసేది వాళ్ళ వృత్తి చేస్తారు, మీరు అది వృత్తిగా భావిస్తున్నారు. కాదు సార్, మాకు దేవుడు ఇచ్చిన బాధ్యత అండి. సరే, ఓకే, అయిపోయిందా మీరు చెప్పడం? బాధ్యత సార్, మీరు చెప్పడం అయిపోయింది. 100% సార్. ఓకే, రైట్. చెప్పమంటే ఇంకా చెప్తాను సార్. రైట్. నేను ఇంకో విషయం అడగా.